హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది నా ఎపిసోడ్ 1 అనమాట. ఏంటి అంటే నేను ఒక కార్ షోరూమ్ ఓపెన్ చేస్తాను అనమాట. దాని తర్వాత నాకు బిజినెస్ ఎలా అవుతుంది అంటే కస్టమర్స్ ఎలా వస్తారనేది నేను ఆ ఎపిసోడ్గా తీస్తాను అనమాట. నాకు ఎన్ని ఎపిసోడ్స్ వీలైతే అన్ని ఎపిసోడ్స్ తీస్తాను. ఇదే లాస్ట్ ఎపిసోడ్ అయినా అవ్వచ్చు, ఇదే ఫస్ట్ ఎపిసోడ్ అయినా అవ్వచ్చు. నాకు రీచ్ బట్టి నాకు సపోర్ట్ చేస్తే నేనైతే ఎపిసోడ్ 2 కూడా తీస్తాను గైస్. మనం వీడియోలోకి వెళ్ళిపోతే, అదేంటి నేను ఇవాళే కదా ఫస్ట్ డే నా కార్ షోరూమ్ ఓపెన్ చేశాను. నా బిజినెస్ అంతే ఇష్టంగా పెట్టుకున్నాను నేను అప్పులు చేసి మరీ, కానీ నాకు ఎవరు రావట్లేదు. ఎవరు అక్కడైతే ఒక ఆమె ఉన్నారో అక్కడికి వెళ్ళి అడుగుదాం మనం. మ్యామ్ మా దగ్గర కార్స్ కానీ ఏమైనా కొంటారా మ్యామ్, చాలా రీజనబుల్. మాకు వద్దు బాబు. గాయస్ వాళ్ళైతే వద్దనిసారు. ఈ సార్ దగ్గరికి వెళ్దాం. సార్ మా దగ్గర కార్స్ కానీ బైక్స్ కానీ చాలా తక్కువ రేట్ సార్. బాబు నేను ఆలోచిస్తున్నాను, ఆగు. బాబు నేను కొంటాను, నాకు బుల్లెట్ బండి కావాలి, నాకు ఇప్పుడే కావాలి. ఓకే సార్ తెస్తున్నాను నేను. గాయస్ అతనైతే బుల్లెట్ బండి అయితే అడిగారు అనమాట, బ్లాక్ కలర్. సార్ ఇదిగోండి. ఓకే బాబు, నేను నీకు ఫోన్ పే చేస్తాను. గాయస్ నాకైతే ఆ ఫోన్ పే వచ్చింది అనమాట. గాయస్ నైట్ టైం కూడా అయిపోయింది, నాకు ఒక్క కస్టమర్ తప్ప ఇంకెవరు రాలేదు. అతనేం బేరం కూడా ఆడలేదు అనమాట. అంటే తగ్గించండి, పెంచండి, ఉన్న డబ్బులు ఉన్నదిగా ఇచ్చారు. గాయస్ నేనైతే అంటే ఇది నేను కొత్త టెక్నాలజీ ఓపెన్ చేశాను అనమాట. ఫోల్డబుల్ షాప్ అనమాట అది. కాబట్టి నేను షాప్ కూడా క్లోజ్ చేసి ఇంట్లో పెట్టాను. గాయస్ నేనైతే పడుకుంటాను. గాయస్ నాకు చాలా టైర్డ్గా ఉంది. ఫస్ట్ డే ఎలుగుంది ఏంటోగా నాకు. రేపైనా అవుద్దో లేదో. గాయస్ నాకు రాత్రి అయితే ఉదయం అయిపోయింది అనమాట. నాకు రాత్రి అయితే ఒక ఆలోచన వచ్చింది. నేనైతే షోరూమ్ అయితే ఓపెన్ చేయకుండా ఎవరైతే నాకు కాల్ చేస్తారో వాళ్ళకి నేను హోమ్ డెలివరీ చేస్తాను అనమాట. అంటే వాళ్ళ లొకేషన్ పంపిస్తారు. ఆ లొకేషన్ నేను చూసుకుంటూ ఆ బండి కానీ కారు కానీ ఏదైతే అది అక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చేయడమే. మళ్ళీ వాళ్ళు ఫోన్ పే చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎన్ని మంది ఇలా చేస్తాను అన్ని మంది. నాకు శ్రమ కూడా వేస్ట్ కాదు గాయస్. అదే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసి వెళ్తాను, మిగిలిన టైంలో ఇంట్లో ఉంటాను. గాయస్ నేనైతే పైకి వెళ్తాను అనమాట. మామూలు పైకి వెళ్ళి మొత్తం అంతా వ్యూ మొత్తం చూస్తాను అనమాట. బయట నుంచి ఏం బాగుంటది కదా. అదే పైన అయితే జిమ్ కూడా ఉందన్నమాట. జిమ్ అలా చేస్తూ పాటలు వింటూ చేస్తాను. గాయస్ నాకైతే కాల్ వస్తున్నట్టయితే ఉందన్నమాట. గాయస్ నాకైతే ఆర్డర్ వచ్చింది. ఒక లొకేషన్ పంపించారు. ఆ లొకేషన్కి వెళ్ళి మనం రోల్స్ రాయిస్ అనమాట. రోల్స్ రాయిస్ అయితే మనం డెలివరీ చేయాలి. గాయస్ ఇదిగోండి రోల్స్ రాయిస్. రెడ్ అండ్ బ్లాక్ కావాలట. ముందు బ్లాక్, వెనకాల రెడ్. గాయస్ నేనైతే వెళ్తున్నాను లొకేషన్కి. గాయస్ నేను చెప్పాను కదా గాయస్ ఫోల్డబుల్ షాప్ అని. నేనైతే ఫోల్డ్ చేశాను అనమాట. ఇప్పుడైతే నేను లొకేషన్ పంపిన దగ్గర అయితే వెళ్తున్నాను. గాయస్ నేను అనుకున్నాను కానీ నాకు ఎవరు కస్టమర్స్ రారు, ఎలా పెడితే ఎవరు వస్తారు అనుకున్నాను, కానీ బాగానే వస్తున్నారు అనమాట. నేనైతే ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాను. ఎక్కడి నుంచి చాలా దగ్గరే. అక్కడ పార్క్ చేసేయమన్నారు. ఎవరు ఉండరంట. ఒకవేళ ఉంటే ఉంటాను, అంటే వీలవ్వదంట, బిజీగా ఉన్నారంట. ఈ టైంలో ఉంటే ఉంటాను, లేదంటే ఫోన్ చేయమన్నారు. ఏటనేది మ్యాటర్ అనేది. గైస్ నేనైతే వెళ్తున్నాను అనమాట. చాలా దగ్గర వెళ్తున్నాను అక్కడ. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నడుచుకొని వెళ్ళాలన్నమాట నేను. ఏం తేలేదు కదా, నడుచుకొని వెళ్ళి అప్పుడు మళ్ళీ ఇంకో ఫోన్ వస్తే మళ్ళీ వెళ్ళాను అనమాట. అప్పుడు మనకు తప్పుతుందా. అన్నీ అయితే ఇంటి బ్యాక్ సైడ్ అయితే అన్ని కార్లన్నీ ఉన్నాయి. ఎందుకు అలా పెట్టడం గైస్. ఈ ఎండలో అసలుకి సమ్మరు, వేడి పుట్ట కాబట్టి ఆ కార్స్ బైక్స్ అనే వెనకాల పార్క్ చేసి స్టాక్ లాంటి తెప్పిస్తాను అయిపోతే. గైస్ నేనైతే ఎక్కడే పార్క్ చేయమన్నారు రత్న అయితే. నేనైతే అతనికి ఫోన్ చేస్తాను. అదేంటి ఇక్కడ ఎవరు లేరు, ఫోన్ చేయమన్నారు రత్న. గైస్ నేనైతే ఫోన్ చేస్తున్నాను అనమాట. బాబు అక్కడ ఉంచి వెళ్ళిపో. గాయస్ అతనైతే అక్కడ ఉంచి ఫోన్ పే చేసేస్తారంట, వెళ్ళిపోమన్నారు. గాయస్ నేనైతే వెళ్ళిపోతున్నాను అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. ఇంకా మీరు కామెంట్ చేస్తారు కదా నాకు ఐడియాస్ వస్తాయి. ఓకే గాయస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ జై హింద్.